పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రజలు అపోహలకు లోనవ్వద్దని, ఇంధనం దొరకదేమనే భయంతో పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం అవసరం లేదని తహసీల్దార్ చిరంజీవి స్పష్టం చేశారు. మార్కాపురం పట్టణం మరియు మండల పరిధిలోని పెట్రోల్ బంకులను ఎంఆర్ఓ చిరంజీవి తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. సందర్భంగా మాట్లాడుతూ కొద్దిపాటి డీజిల్ కొరత కారణంగా బంకుల వద్ద రద్దీ పెరిగిందని, దీనికి కొందరు అపోహలుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఎక్కువ మంది క్యాన్లు, టిన్లు, డ్రమ్ల ద్వారా అధికంగా ఇంధనం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల తాత్కాలిక షార్టేజ్ ఏర్పడిందని వివరించారు. మరియు 2 నుంచి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వస్తాయని, ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదన్నారు. మార్కాపురం పట్టణం మరియు మండల పరిధిలో మొత్తం 16 పెట్రోల్ బంకులు ఉండగా వాటిలో 3 మాత్రమే తాత్కాలికంగా మూసివేసి ఉన్నాయని, మిగతా బంకుల్లో పెట్రోల్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు. డీజిల్ కొరత కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో ఇంధనం నిల్వ ఉంచడం వల్ల ప్రమాదకరమని, ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అగ్ని ప్రమాదాల ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. అధికంగా నిల్వలు చేసుకోవడం ద్వారా కొరత సృష్టించే వారిపై, అలాగే ఇంధనం ఉన్నప్పటికీ ప్రజలకు ఇవ్వకుండా నిల్వ చేసే బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పెట్రోల్ బంకులు నిరంతరం తనిఖీ చేస్తున్నామని, ఇంధన సరఫరాను సక్రమంగా నిర్వహించడంతో పాటు అక్రమంగా అధిక ధరకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ అట్లాగనే పెట్రోలు కొరత అని వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగనే కొంతమంది వినియోగదారులందరూ కూడాను భయభ్రాంతులకి గురి అవుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. నిన్న చూస్తుంటే మార్కాపురం పట్టణంలో అక్కడక్కడ స్టాక్ లేదని, ఇంకా రాదని, ఇట్లా కొన్ని వివిధ రకాలైనటువంటి ఆరోపణల్లో భాగంగా కొంతమంది పెట్రోల్ ఓనర్లు క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మాప్ ఎక్కువడం వల్ల వాళ్ళు కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సో దయచేసి వినియోగదారులందరూ కూడాను ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇది శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఆల్రెడీ సమాచారం కూడాను అందరికీ తెలియజేయడం జరిగింది. మరొకసారి మార్కాపురం మండల పరిధిలో జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్కాపురం మండల పరిధిలో మొత్తం కూడాను అది అర్బన్ అయితేనేమి, రూరల్ అయితేనేమి మొత్తం మీద మనకి 16 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 16లో ఇప్పటికీ 3 క్లోజ్లో ఉన్నాయి. అంటే ఇప్పటికంటే ఈ రోజు కొత్తగా క్లోజ్ అయింది కాదు. వివిధ కారణాల చేత వాళ్ళు ఒక 3 పెట్రోల్ బంకుల్ని ఇదివరకు క్లోజ్ చేసుకుని ఉన్నారు. సో మొత్తం మీద 13 వర్కింగ్లో ఉన్నాయి. అది అర్బన్లో 10 పనిచేస్తూ ఉన్నాయి, రూరల్లో 3 పనిచేస్తూ ఉన్నాయి. ఈ 10 అండ్ ఈ 3 మొత్తం 13 ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్ అయితే ఉంది. దయచేసి ఈ ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇంకా రాదు పెట్రోలు డీజిల్ రాదు అనే ఒక భయాందోళనలో క్యాన్లు నింపుకోవడానికి ముందస్తు జాగ్రత్త పరంగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, అట్లాగనే క్యాన్లు నింపుకోవడం, భద్రపరచుకోవడానికి ఇలాగా పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి ఎక్కువగా మాబ్ క్రియేట్ అయ్యి దాన్ని ఇష్యూ అయ్యేలాగా చూస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అయితే మనకి క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కూడాను పెట్రోల్ బంక్ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు డబ్బులు కట్టున్నారు, వస్తుంది, నో ప్రాబ్లం. డీజిల్ అక్కడక్కడ కొంచెం కొరత ఉన్నమాట వాస్తవం. అది రేపు ఎల్లుండి అది కూడా క్లియర్ అవుతుంది, నో ఇష్యూ. పెట్రోల్ అయితే మాత్రం ప్రతి బంకులో ఉంది. మీరు దయచేసి అందరూ గాబరా పడద్దు. మాబ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు కూడాను కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. సో దయచేసి అందరూ కూడాను గమనించుకోవాల్సింది ఏంటంటే, పెట్రోలు అన్ని బంకుల్లో సఫిషియెంట్ క్వాంటిటీ ఉంది. డీజిల్ రేపు లేదా ఎల్లుండి లోపల మొత్తం ఫుల్ క్వాంటిటీ, సఫిషియెంట్ క్వాంటిటీ అనేది వస్తుంది. ప్రస్తుతం అయితే లేదు కాదు, కానీ కొన్ని చోట్ల డీజిల్ లేక స్టాక్ బోర్డు కూడాను నీళ్ళని పెట్టారు, కొన్ని చోట్ల ఉంది. అది ఎక్కడ ఉంది అనేది మీకు ఇప్పుడే మేము ఆల్రెడీ సమాచారం తీసుకున్నాం, మీకు చెప్తాము. దయచేసి అందరూ ఎవరు గాబరా పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర డీజిల్ 2000 లీటర్లు ఉంది, పెట్రోల్ 3000 లీటర్లు ఉంది. హెచ్పి పెట్రోల్ బంకు నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డీజిల్ 2700 ఉంది, పెట్రోల్ 1700 ఉంది. అలాగనే చింతకుంట నయ్యార పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ 7241 ఉన్నాయి, డీజిల్ 4694 లీటర్లు ఉన్నాయి. అలాగనే గజ్జలకొండ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ 2700, డీజిల్ 3700 ఉంది.
లక్ష్మీ వెంకటేశ్వర పెట్రోలియం నయారా వాళ్ళ దగ్గర 6,513 డీజిల్ ఉంది. పెట్రోల్ 2,316 లీటర్లు ఉన్నాయి. అలాగనే హర్షవర్ధన్ పెట్రోలియం పెట్రోల్ బంక్లో పెట్రోలు 1800 ఉంది, డీజిల్ 1700 ఉంది. అట్లాగనే వేములకోట దగ్గర ఇండియన్ బైపాస్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ 3,200 ఉంది, డీజిల్ మాత్రం అక్కడ లేదు. అలాగనే గోల సత్యనారాయణ పెట్రోల్ బంక్ లో 200 లీటర్లు పెట్రోల్ ఉంది, డీజిల్ మాత్రం 200 ఉంది. ఇక్కడ కొన్ని చెప్పాను కదా, రెండు పాయింట్లలో మాత్రమే కొంచెం డిఫిషియెంట్ గా ఉంది. మిగతా చోట్ల అంతా సఫిషియెంట్ స్టాక్ ఉంది. దయచేసి ఎవరు కూడా గాబరా పడద్దు. ఇక్కడ కొన్ని ప్రయారిటీస్ బేసిస్ మీద ఎక్కడైతే తక్కువ ఉన్నటువంటి ఏదైతే ప్రాంత పెట్రోల్ బంక్లు ఉన్నాయో అక్కడ కొన్ని ప్రయారిటీస్ మీద మనము ఇవన్నీ సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పోయే ఆ వాహనాలకి తప్పకుండా ముందు ప్రయారిటీస్ ఇవ్వాలి. అట్లాగనే ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో అంబులెన్సెస్, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నాయో వాటికి ఇవ్వాలి. ఇట్లాగా ప్రయారిటీ ప్రకారంగా మనము చూసుకోవాలి ఎక్కడైతే తక్కువ ఉందో. సో రేపేడుకి మొత్తం సెట్ అవుతుంది, నో ఇష్యూ దాంట్లో. దయచేసి అందరూ కూడా వినియోగదారులు భయపడద్దు, ఎవరు గబరపడి మీరు అనవసరంగా మాబ్ లా క్రియేట్ అయ్యి అక్కడికి వెళ్ళి రష్గా క్రియేట్ చేయొద్దని చెప్పేసి మా యొక్క మనవి. థ్యాంక్ యూ.